హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మ్ క్రిష్. డిమాంటి కాలనీ పార్ట్ 2 మూవీ రివ్యూ. అండ్ పార్ట్ 1 చాలా బాగుండే, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు హారర్ మూవీలో. అండ్ పార్ట్ 2 ఎట్లా ఉంది, బాగుందా లేదా, చూడొచ్చా లేదా అని చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో పార్ట్ 2 కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది అండ్ కంటిన్యూట్ చేస్తారు. ఈ మూవీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా పార్ట్ 1 చూసి ఉండాలి, లేదంటే పార్ట్ 2 అర్థం కాదు, లేకపోతే నచ్చకపోయే ఛాన్స్ కూడా ఉంది. అండ్ స్టోరీ విషయానికి వస్తే, ఒక పెద్ద అపార్ట్మెంట్ నుండి కొంతమంది సూసైడ్ చేసుకుని చనిపోతారు. వాళ్ళు ఎవరు, ఎందుకు చనిపోయినారు అనేది స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ రఘు కూడా అండ్ పార్ట్ 1 లో చనిపోయి ఉంటాడు అండ్ ఎట్లా బతికినాడు, ఆయన వెనకాల స్టోరీ ఏంటి అనేది మనం పార్ట్ 2 లో కంటిన్యూటీలో చూడొచ్చు. మూవీ చూసుకుంటే డైరెక్టర్ దగ్గర చాలా ఐడియాస్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఐడియాస్ ను కూడా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయినాడు డైరెక్టర్. అండ్ ఆ ఐడియాస్ కూడా చాలా బాగున్నాయి. చాలా లేయర్స్ ఉంటుంది స్టోరీలో, కాకపోతే కొంచెం దానివల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోయింది మూవీ మొత్తం. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా క్వశ్చన్స్ రేజ్ చేసుకుంటూ, కొన్నిటికి ఆన్సర్లు ఇచ్చుకుంటూ, కొంచెం క్లారిటీ ఇచ్చుకుంటూ పర్లేదు అన్నట్టుగా నడిచింది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గానే నడిచింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా వరకు ల్యాగ్ సీన్లు ఎక్కువైపోయిండే. క్వశ్చన్స్ కి ఆన్సర్ అట్లనే వదిలేసి లాజిక్ లేకుండా క్లైమాక్స్ వరకు కొంచెం ల్యాగ్ ఎక్కువైపోయింది అని అనిపించింది. అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. అండ్ పార్ట్ 3 కూడా చాలా పెద్ద స్టోరీనే సెటప్ చేసి వదిలేసినారు. అండ్ కొంచెం క్వశ్చన్స్ కూడా బాగానే వదిలేసినారు. పార్ట్ 1 క్వశ్చన్స్ కూడా పార్ట్ 3 లో చూసుకోమని వదిలేసినారు. అది కొంచెం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. దానివల్ల మూవీ చాలా వరకు లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా విఎఫ్ఎక్స్, సిజీ, ప్రొడక్షన్ వాల్యూ విషయానికి వస్తే లో బడ్జెట్ మూవీ కాబట్టి పర్లేదు అనిపించింది. ఒక హారర్ మూవీ ఎక్కడ కూడా భయపెట్టలేదు. దీనికంటే పార్ట్ 1 చాలా బెటర్ అనిపించింది నాకు. ఓవరాల్ గా మూవీ చూడాలా వద్దా అంటే ఇది ఒక వన్ టైం వాచ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ లాజిక్ కంప్లీట్ గా వదిలేసి సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ సీన్ లో వదిలేసుకుంటే ఖచ్చితంగా మూవీ చూడదగిన మూవీయే. అస్సలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీ చూస్తే డిసప్పాయింట్ చేయదు మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ లో పెట్టండి. మీరు ఈ మూవీ చూసిన తర్వాత ఒకసారి వచ్చి కామెంట్ లో పెట్టండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని అండ్ సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫిల్మ్ క్రిష్.